రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గ్రామాల్లో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల వేళ పోటీకి కుటుంబ సభ్యులను ప్రాప్తిరులుగా మారుస్తున్న పరిస్థితులు రామయ్యంపేట మండలం జాన్సిలింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంటున్నాయి. తండ్రి కొడుకులు ఎన్నికల్లో పోటీ పడుతుండటంతో ఈ ఎన్నికలు మరింత ఆసక్తిగా మారాయి. ఒకే పదవికి ఒకే కుటుంబం నుంచి తండ్రి కొడుకులు ప్రత్యర్థులుగా నామినేషన్లు వేయడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రామయ్యంపేట మండలం జాన్సిలింగాపూర్ గ్రామంలో సర్పంచ్ కోసం తండ్రి కొడుకులు పోటీ పడుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన మానేకల రామకృష్ణయ్య, ఆయన కుమారుడు వెంకటేష్ నామినేషన్లు దాఖలు చేశారు. వంశపారంపర్యంగా ఆయుర్వేద వైద్యంలో మంచి పేరుగాంచిన మానేకల రామకృష్ణయ్య గతంలోనూ సర్పంచ్ గా గ్రామానికి ఎన్నో సేవలు అందించారు. ఈ రామకృష్ణయ్యపై తన కుమారుడే పోటీకి సిద్ధం అవడంతో మరింత ఆసక్తిని పెంచింది. గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు. గ్రామంలో మొత్తం 10 వార్డులు ఉండగా 1563 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో సర్పంచ్ పదవికి 10 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికలు గ్రామంలో మరింత ఆసక్తికరంగా మారాయి. విజయం ఎవరికి వరిస్తుందో వేచి చూడాల్సిందే.